టీడీపీ పార్టీ ఆవిర్భవించి 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 20,000 మంది ప్రతినిధులతో టీడీపీ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమంతో పూర్వవైభవం దిశ అడుగులేస్తుంది. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావటం ఖాయమంటున్న తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. అదేవిధంగా 3 ఎక్స్-అఫీషియో సభ్యులు ఉంటారు, ఒక 4 ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. మొత్తం 32 మందితో ఎన్టీఆర్ భవన్ లో రేపు కీలకమైన పాలిట్ బ్యూరో సమావేశం జరుగుతుంది. అందులో ఉభయ రాష్ట్రాల్లో పార్టీకి సంబంధించిన అంశాలు, అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, దేశ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కూడా అందులో డిస్కస్ చేస్తాం. ఈ పాలిట్ బ్యూరో పార్టీ అత్యంత ఉన్నతమైన విధాన నిర్ణాయక మండలి ఇది. ఈ విధానాలన్నీ కూడా పార్టీ ఏ అంశం మీద ఏ రకమైన విధానం తీసుకుంటుంది అనేది కూడా పాలిట్ బ్యూరోలోనే డిస్కస్ చేస్తారు, అదే ఫైనలైజ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షత ఆయన మార్గనిర్దేశంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. రేపటి కార్యక్రమంలో ప్రధానంగా వీటితో పాటు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సంవత్సరం ఇది. ఎన్టీఆర్ 100 సంవత్సరాలను మే 28కి పూర్తి అయిపోయి 101లోకి ఆయన అడుగు పెడతారు. ఆ సందర్భంగా శత జయంతి ఉత్సవాలను కూడా చిరస్మరణీయంగా ఉండే విధంగా కార్యక్రమాలను రూపొందించే ప్రక్రియను కూడా రేపు ఆలోచన చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. దానికి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక అందరూ అమలు చేసే విధంగా ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరూ కూడా దీని గురించి ఆలోచన చేసి అమలు చేసి ఆ మహనీయునికి నివాళులు అర్పించే విధంగా కార్యక్రమాలు ఉంటాయి. సో అది కూడా ప్రధాన అంశంగా తీసుకుంటున్నాం. 29వ తేదీన ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మధ్యాహ్నం 3 గంటల నుంచి తెలుగు ఆవిర్భావ దినోత్సవం, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుతాం. 41 సంవత్సరాలు పూర్తయితాయి, 42 సంవత్సరంలో అడుగు పెడతాం. ఈ 41 సంవత్సరాల ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన ఉంది. ఆ అంశాన్ని ప్రజలకు మరోసారి గుర్తు చేస్తాం. అధికారంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు దేశంలో అనేక మొదటిసారి చేసిన కార్యక్రమాలనే, దేశంలోనే మొట్టమొదటిసారి వృద్ధుల పెన్షన్ ఇచ్చింది ఎన్టీ రామారావు గారు, దేశంలోనే మొదటిసారి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది ఎన్టీ రామారావు గారు, దేశంలోనే తొలి మహిళా యూనివర్సిటీ పెట్టింది ఎన్టీ రామారావు గారు, దేశంలోనే తొలి వైద్య యూనివర్సిటీని పెట్టింది కూడా ఎన్టీ రామారావు గారు, దేశంలో పరిపాలనా సంస్కరణల పేరు మీద ఉదాహరణకు మన రాష్ట్రం తీసుకుంటే 1104 మండలాలుగా ఆనాటి 330 సమితిలను విభజించి పరిపాలన ప్రజల వద్దకు తీసుకుపోయిన సందర్భం. అదేవిధంగా పటేల్ పట్టువారి వ్యవస్థను, అప్పటిదాకా ఉన్న వ్యవస్థను రద్దు చేసిన విధానం కానీ ఇట్లాంటివి అనేకమైన ఉన్నాయి. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలనలో కూడా మరి ఉర్దూ యూనివర్సిటీ మొదటిసారి పెట్టడం కానీ, ఐఎస్బి ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వచ్చింది, నల్సార్ వచ్చింది, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ వచ్చింది, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఫస్ట్ టైం వచ్చింది, ఔటర్ రింగ్ రోడ్ రూపకల్పన జరిగింది, ఫ్లైఓవర్స్ దాదాపు 28 నుండి 30 ఫ్లైఓవర్స్ హైదరాబాద్ నగరంలో వచ్చినాయి, రోడ్ల విస్తరణ జరిగింది, అనేక కార్యక్రమాలు. ఎన్టీ రామారావు గారు ట్యాంక్ బండ్ను సుందరీకరణ చేసి మరి ఆయన తెలుగు వైతాళికులని పెద్దలందరి విగ్రహాలు పెట్టడం, అతిపెద్ద బుద్ధుని విగ్రహం హుస్సేన్ సాగర్ నడి మధ్యలో నీటిలో పెట్టడం, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గార్డెన్స్ ను కానీ ఇదంతా డెవలప్ చేయడం, నెక్లెస్ రోడ్ ను డెవలప్, ఇవి కాకుండా ఐటీ సెక్టర్ అభివృద్ధి వల్ల హైదరాబాద్ లో వాళ్ళ ఇన్కమ్ పెరిగింది. ఒక సైబర్ సిటీ కట్టడంతో సైబరాబాద్ వచ్చింది, హైదరాబాద్ సికింద్రాబాద్ కాకుండా సైబరాబాద్ వచ్చింది. వీటన్నిటి గురించి కూడా ప్రజలకు రేపు 29వ తారీఖున జరిగే సమావేశం ద్వారా మేము వివరిస్తాం. మనం చూడొచ్చు, తెలంగాణలో సంబంధించి పార్టీ తెలంగాణ ఆవిర్భావ సభ 40 వసంతాలు పూర్తి చేసుకుని 42వ వసంతంలోకి అడుగు పెడుతుంది. అయితే దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి పూర్వ వైభవాన్ని ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పి ధీమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు. ఒకవైపు ఏపీలో చూసుకున్నట్లయితే ఒక రకంగా సైకో పాలన నుండి ప్రజలు విముక్తి కోరుతున్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొనసాగుతారని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, టీడీపీ భవన్.